హలో గాయ్స్, అంతమంది ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరి మన ముందుకి వచ్చే పవిత్రమైన రోజు ఏంటో అంటే మహాశివరాత్రి ఫ్రెండ్స్. అవును కదా. మరి ఈ మహాశివరాత్రి రోజున చాలా విశిష్టమైన ఈ పర్వదినాన ఆ మహాపరమేశ్వరుని యొక్క కృప ఎప్పుడు ఉంటుందని మా నాన్నమ్మ, అమ్మమ్మ, ఇంకా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అయితే మహాపరమేశ్వరునికి మట్టి దీపాలు అంటే చాలా ఇష్టమని తాతయ్య ఎప్పుడు చెప్పేవాళ్ళు. అయితే తాతయ్య చెప్పే మాట గుర్తు వచ్చి నేను ఒక 8 మట్టి ప్రమిదలు చేయాలనేసి మట్టిని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఆ మట్టి ప్రమిదలు ఎలా వస్తాయేమో అనేసి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే నాకు వచ్చే విధంగా నేను తయారు చేసి పెట్టానన్నమాట. చాలా మంచిగా అందంగా అనిపించాయి ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇలా చేసుకున్న తర్వాత టెర్రస్ పైన ఆరబెట్టడం జరిగింది. కాసేపు అయ్యాక వన్ డే మొత్తం ఆరబెట్టాను. దాని తర్వాత తీసుకొచ్చి మొత్తం ప్రమిదలకి పసుపు అనేది చాలా నిండుగా పెట్టేశాను. దాని తర్వాత కుంకుమ అలాగే బియ్యం పిండితో ప్రమిదలకి అలంకరణ అనేది బొట్టు అనేది పెట్టడం జరిగిందనమాట. చాలా అందంగా అనిపించాయి నాకైతే. నాకేమనిపిస్తుందంటే మనం కొని పెట్టేది ఒక వింత అయితే మన స్వచ్ఛంగా మట్టిని తీసుకొచ్చి మన చేతులతో ఆ మట్టిని ప్రమిదలా తయారు చేసి దేవుడికి అర్పించడం అది చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. నాకు చాలా ఆనందంగా అనిపించింది కూడా. అవుట్ఫుట్ అయితే ఇలా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా అందంగా అనిపిస్తున్నాయి. మన చేతులతో తయారు చేసే మట్టి ప్రమిద దేవుడికి పెట్టడం ద్వారా చాలా హ్యాపీనెస్, పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకేనా. మరి ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి. ఎలా అనిపించాయి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. ఎవరైనా చేయాలి అనుకుంటే మట్టిని కాస్త తీసుకొచ్చి దేవునికి ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఓకేనా. చాలా అందంగా ఉంటాయి. అలాగే మనకు ఒక మంచి ఫీల్ని, హ్యాపీనెస్ని కూడా ఇస్తాయి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.